నమస్తే, వెల్కమ్ టు BC7. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత తమకు బతకడం కూడా కష్టమైపోయిందని ఆటో డ్రైవర్లందరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు సమ్మెలు, నిరసనలు, అలాగే ధర్నాలు చేసినా కూడా ఎలాంటి లాభం లేకుండా పోయిందని, ఆ ధర్నాలు చేసిన రోజంతా గిరాకీ లేకపోవడం వల్ల, ఆటోలు నడపకపోవడం వల్ల కుటుంబాలు నడిపించుకోవడం, ముందుకు సాగించడం కూడా చాలా కష్టతరంగా మారిందని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. हिंदी 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 मैडम, बस खुलने के बाद हमको बहुत तकलीफ हो गया। जब 1200-1500 धंधा करते थे, अभी नहीं कर सक रहे, सिर्फ 500-700 हो गया। बस फिर से हम ऑटो वालों को बहुत प्रॉब्लम हो गया। कितने साल से आप? अब मैं देखो कम से कम 25 ईयर से चला रहा हूँ ऑटो। हैदराबाद में 25 ईयर से ऑटो चला रहा हूँ। दूसरे हुकूमत में अच्छा था, लेकिन अभी ये जो कांग्रेस आने के बाद हमको जो ये बंद जो किया ना, बस का जो फ्री कर दिया पब्लिक के लिए, बहुत तकलीफ है हमको। गिराक बहुत कम है मैम, बहुत कम हो गया। पहले 1200-1500 कमाते थे, अभी नहीं कमा सक रहे। 700 से 800 रुपये कमाते, तो 10 से 12 घंटे काम करना पड़ता हमको। फैमिली रनिंग वगैरह पे बहुत तकलीफ है मैडम, बहुत तकलीफ है। ఆటో వాళ్ళకు ఇబ్బంది చాలా పెడుతుంది రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది 20 సంవత్సరాలు అయింది. ఏం లేక వీళ్ళు ఏం చేసారు, హామీలు ఇచ్చారు బస్సు ఫ్రీ అనేసి. అసలు ఎవరికి బస్సు ఫ్రీ పెట్టమని వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కు అదే వివరాలు పెట్టాలి. ఇక్కడ పెట్టడం అవసరం లేదు హైదరాబాద్లో. ఇప్పుడు ₹1,00,000 జాబ్ చేసిన అమ్మాయి కూడా ఆ బస్సుకి వెళ్ళిపోతుంది ఫ్రీ. కానీ ఇప్పుడు మన ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు పెట్టమని చెప్పారు? మీ ప్రభుత్వం పడిపోయింది అనేసి హామీలు ఇచ్చుకుంటూ పోయినావు. ఇప్పుడు ఏమేమి నెరవేరుస్తున్నావు? ఏం నెరవేరలేవు. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది అవుతుంది అని చెప్తే అట్లా రేవంత్ రెడ్డి ఏం చెప్పినారు? 15,000 ఇస్తాము, లేదంటే 12,000 అయినా ఇచ్చి ఆదుకుంటాము ఆటో వాళ్ళందరినీ అని ఆదుకుంటాడు. ఆ ముఖం మాట ఆదుకున్నది. ఇప్పటి వేస్ట్. వాళ్ళ ప్రభుత్వం పడిపోయినందుకు హామీలు ఇచ్చిండు. ఏదో సీట్ మీద కూర్చుండు. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం రాదు. ఆడ వచ్చిన 6 నెలలు మళ్ళీ ఆడ రిటైర్మెంట్ ఆడే జరిగిపోతాడు. ఇంట్లో కూర్చుని సరిపట్టేసుకోడు. ఇక వేస్ట్ ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అతను కానీ ఇంకా फ्री बस आने से ऑटो वालों का कारोबार नहीं है। ओला उबर में पैसे कम बता रहा, बहुत परेशानी चल रहा, बहुत दिक्कत आ रहा। इसके लिए कुछ भी रेवंत रेड्डी से गुजारिश है कि ये ओला उबर वालों को बंद तो भी कराओ, या नहीं तो कुछ इसमें पैसे बढ़ाएंगे तो कुछ ना कुछ हो जाएगा हमारा। अभी तो कुछ भी नहीं चल रहा कारोबार, पूरा कारोबार ढप बटा हुआ है पूरा कारोबार। ठीक। आप किधर से आए? मैं सिकंदराबाद मलकाजगिरी में रहता हूँ, वहाँ से यहाँ तक आया। लेकिन क्या है वो, तो ड्राफ्ट को भी पैसे कम हो रहे, और ये ओला उबर वाले भी पैसे बहुत कम दे रहे, ड्राफ्ट कम दे रहे। इसके वजह से ये बस फ्री होने की वजह से पब्लिक नहीं आ रहा ज़्यादा, तो कारों में उसमें चले जा रहा पब्लिक। और जो है सो जरा ये रैपिडो में कुछ पैसे बढ़ गए, ओला उबर में पैसे बढ़े तो कुछ भी दिक्कत होता, लेकिन अभी तो कुछ भी नहीं है। अभी तो सब खाली है मसला। अब क्या डिमांड कर रहे हैं? डिमांड क्या है कि रैपिडो में, ओला में या बंद तो भी कराओ, या नहीं तो उसको पैसे तो भी बढ़ाओ। पैसे बढ़ के दिए तो कुछ ना कुछ होगा, ये सबका चलेगा। पैसे कम बता रहे लोगों, पब्लिक बहुत परेशान है फ्री बस के लिए। इसके वजह से हाथ टाइट हो जा रहा। अभी मैं सुबह से निकला हूँ, अभी तक 500 रुपये नहीं हुआ मेरे को। ऐसा है कारोबार, ऐसा है रोड पे हालत, कारोबार नहीं है। घर में बच्चे भी है, बच्चे हैं, घर किराए का है, गाड़ी भी किराए का है, 400 रुपये किराया है गाड़ी का, बहुत मुश्किल है। మాకు కొంచెం రోజుకు అన్ని వంగా 1,000-1,000 మిగులుతుండే. ఇప్పుడు ఎందుకంటే ఆటో రెంట్ కట్టాలి, మళ్ళీ గ్యాస్ చూసుకోవాలి. మాకు వెళ్ళాలంటే మాకు రోజు 300 మిగులుతలేవు. ఇంట్లో పోతే నైట్ మన మంత్లీ రాగానే రెంట్ కట్టాలి, ఇంటికి రాయి, ఇంట్లో రాషన్ వేయాలి. ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఫ్రీ బస్ రాకముందు ఎలా ఉండేదన్న ఇన్కమ్ మీకు? ఇప్పుడు ఎట్లా అయిపోయింది? అప్పుడు రాకముందు అయితే ఫ్రీ బస్ అయినప్పుడు మామూలుగా పర్ డే మాకు 800-1,000 వచ్చేది. ఇప్పుడు మా అంటే 300-400 వస్తుంది చాలు. ఇప్పుడు పొద్దున 8 గంటలకు వెళ్తే రాత్రి 8 వరకు అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు సమ్మెలు కానీ నిరసనలు అలాంటివి చేశారు. ఆ రోజుల్లో అసలు ఆ రోజు మొత్తం ఆటో నడపడానికి కూడా ఉండదు. అట్లనైనా ప్రభుత్వం స్పందిస్తుందా అని మీరు వెళ్ళి ఏదో చేస్తే అప్పటికి ఫలితం లేకుండా పోయింది. స్పందించినా మీడలు మాట్లాడతారు, మా టైం చూసుకుని అంటారు, కథం ఉంటుంది. ఎలక్షన్ పెడితే మళ్ళీ ఓడిపోతారు. ఇది ఎలక్షన్ పెట్టాలి అసలు యాక్చువల్లీ.
బస్ ఇప్పుడు ఆటో వల్ల ఫ్రీ బస్ వల్ల చాలా ఆటో వాళ్ళు చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ ఫ్రీ చేయడం వల్ల మాకు వాళ్ళు ఆర్డర్లు ఎక్కితేనే కదా గిరాకు ఉండేది. జెంట్స్ అయితే బైక్లో కార్లో వాళ్ళ మీద వెళ్ళిపోతారు. లేడీసే కదా మొత్తం ఆటోలలో ఉద్యోగాలు చేసేటోళ్ళు కానీ జాబులు చేసేటోళ్ళు కానీ దేనికే కానీ ఆటోలలోనే పోతారు. ఇప్పుడు అసలు ఫ్రీ బస్ అవ్వట్లో వాళ్ళు గంటలు గంటలు వెయిట్ చేసి కూడా ఫ్రీ బస్సులే వెళ్ళిపోతారు. దానివల్ల ఆటోలో పొద్దున్న దాకా చేస్తే 1200 వస్తే 400 ఆటో కిరాయి ఇవ్వాలి, గ్యాస్ నింపాలి. ఇంటికి ఏం తీసుకోపోతాం చెప్పండి మేడం? 15,000 ఇస్తాము 12,000 ఇస్తాము అన్నారు. అది ఎవరికి ఇచ్చారు? ఎవరికి కూడా ఇవ్వలేదు. ఈ సమయం చేసినప్పుడల్లా అట్టిగా వేస్ట్, మాది ఆ రోజంతా వేస్ట్ అవుతుంది. ఆటో వాళ్ళకు బతకడమే చాలా కష్టమైపోయింది మేడం. దీనివల్ల ఆటో వాళ్ళని ఏదన్నా చేసి అయినా గారు ఆదుకోవాలి. అసలు ఆ ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో వాళ్ళను. ఆటో వాళ్ళని ఆదుకోవాలంటే ఏం చేసిండు? అది ఎవరెవరో ఒక లైసెన్స్ ఉన్న వాళ్ళకు అందరికి ఆటోలు ఇచ్చిండు. ఇంకా దానివల్ల ఇంకా ఇవి మొత్తం తక్కువ అయిపోయింది. ఏంది కారబార్ తక్కువ అయిపోయింది. అట్లా అయితే మీకు ఇన్కమ్ ఎట్లా ఉండేది? ముందు ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎలా ముందు బాగుండేది మేడం. ముందు ఫ్యామిలీ మంచిగా చదువుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు కూలి వెళ్ళడమే కష్టమైపోతుంది. ఇప్పుడు పొద్దుంతా కూలి చేసే వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు. మాకు ఈ ఆటో నడిపించుకుంటే మాకు 500-600 మిగలకపోతే మాకు ఏం లాభం చెప్పండి? ఈ గ్యాస్ ఏం నింపుకోవాలి, ఆ గుత్తదారికి ఏమి ఇవ్వాలి, మేము ఎట్లా బతికేది, మా పిల్లలు ఎట్లా బతికేది? అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆటో వాళ్ళు అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ యాప్స్ వచ్చినాయి, ర్యాపిడో, ఊబర్ అని, అలాగే ఇలాంటి వాటి వల్ల దాని వల్ల కూడా చాలా ఆదాయం. ఎందుకంటే వాళ్ళు ఊబర్ పెట్టుకున్న ఇప్పుడు చాలా మంది ఊబర్ నడుపుతారు. ఇక దానివల్ల కూడా మా సొంటలో మేము నష్టపోతున్నాం. మాకు అప్పటి నుంచి ఊబర్ నడపలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు కూడా మేము ఊబర్ నడపలేము. మేము అట్లనే డైరెక్ట్గా తీసుకుపోతున్నాం కాబట్టి మాకు కరెక్ట్ కస్టమర్ కూడా రావడం లేదు. అట్లా దానివల్ల అట్లా చెప్పండి అన్న, ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అవుతుంది అని అవుతుంది మేడం. ఎవరు ఎక్కలేరు. 350 రూపీస్ రెంట్ డైలీ. 350 ఎక్కడి నుంచి వెళ్తారు మేడం చెప్పండి? ఎవరు ఎక్కనే లేరు ఆటోలా. మేము కాచిగూడ స్టేషన్లో ఆటో నడిపిస్తాం. 350 దానికి కట్టాలా, మళ్ళీ ఇంట్లో ఏమి ఇవ్వాలా? మాది ఎట్లా? స్కూల్ పిల్లలు ఉన్నారు, ఓలా ర్యాపిడో అన్ని తర పరిస్థితి ఆటో అని బాగానే లేదు మేడం. ఏమో ఫ్రీ బస్ ఎప్పటి నుంచి తీసినారు అప్పటి నుంచి మొత్తం ఆటో కారోబార్ మొత్తం బ్యాండ్ అయిపోయింది. అలా 2 వీలర్స్ వెళ్ళిపోయినాయి. ఒక్కనే ఉంటే 2 వీలర్ల ర్యాపిడో బుక్ చేసి వెళ్ళిపోతున్నారు. డిస్టిక్ బండిలు నడుస్తున్నాయి. అన్ని మొత్తం ఇబ్బంది. ఇప్పుడు 350 రూపీస్ పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా 500-600 అవుతుంది మేడం. అలా దాంట్లో ఈఎంఐ ఎట్లా కట్టాలా, కిరాయి కట్టాలా, ఇల్లు కిరాయిలు అన్ని మొత్తం బాధ్యత ఉన్నది తెలుసా ఫ్రీ బస్సులు వెళ్ళినప్పటి నుంచి. ఇప్పుడు ఎట్లా చేయాలా మేము మాకే అర్థమవుతలేదు. ఏమో మా యూనియన్ వాళ్ళు ఏం చేస్తలేరు. ఏ యూనియన్ అన్న మీది? సిపిఐ కృష్ణా యూనియన్ మాది. వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. ఇప్పుడు వస్తే వాళ్ళు కథ ఒక మంచి నిలబడిన అనుకో, ఆటోలో 50 రూపాయలు అయితే వాళ్ళు 20 రూపాయల తీసుకొని వెళ్ళిపోతాం బైక్ వాళ్ళు. ఆటోలో ఎవరు ఎక్కుతున్నారు మేడం? గంటలు అయిన కూర్చొని. ఈ ర్యాపిడోలు ఇవన్నీ బంద్ చేపియాలని మీరు ఏమన్నా చెప్పిరా అన్న మరి యూనియన్ వాళ్ళకి? చెప్పినారు మేడం. ఎవరు వింటారు? ఒకళ్ళు ఇద్దరు గవర్నమెంట్ వస్తుంది అని చెప్తున్నారు. గవర్నమెంటే పెట్టింది వీళ్ళకు. వాళ్ళ కమిషన్ వాళ్ళకి ప్రభుత్వంకి వస్తుంది. వాళ్ళకు లక్షలు వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి ఎందుకు బంద్ చేస్తారు వాళ్ళు? అందుకోసమే ర్యాపిడోకి ఏం యాక్షన్ తీసుకుంటలేదు. ప్రతి రాత్రి ఉండని, పొద్దుగాల ఉండని, నైట్లో ఉండని ర్యాపిడో ఓలా ఊబర్ ఇదే నడుస్తుంది మేడం మొత్తం. తెలంగాణలో గతంలో అసలు ఎట్లా ఉండేది? అసలు ఫస్ట్ ఈ ఫ్రీ బస్ అనేది లేకముందు ఎట్లా ఉండేది? ఆటో డ్రైవర్ మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే. ఎట్లా 500-600 ఇంటికి తీసుకోబోతుండే మేము. లేదా మా పిల్లలు మేము హాయిగా తిని ఇంత మంచిగా హాయిగా ఉంటుండే. ఇప్పుడు బస్సు ఫ్రీ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. రోడ్డు మీద పోతే ఎవరు చేతైనా ఇట్లా ఆపుతలేరు ఆటో బాబు అని. ఆటోలో ఎక్కిన కూడా బస్ రాగానే దిగిపోతున్నారు మేడం. 50 రూపాయలు ఆటోకి ఎందుకు? వాళ్ళ ఫ్రీ బస్ వస్తే వాళ్ళకి 50 రూపాయలు మిగులుతున్నా. ఎవరో వాళ్ళ గురించి చూస్తారు కదా మేడం, మన గురించి ఎందుకు? వాళ్ళ గురించి చూస్తారు. మాకు ఫ్రీ బస్ వస్తే మీకు ఆటోకి 50 రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలి బాబు అంటారు. అదే చెప్పాడు మాట, ఇంకా ఏం లేదు. ఫస్ట్ గవర్నమెంట్ కూడా కొంచెం మంచిగా ఉండే. ఈ గవర్నమెంట్కి ఏం మేడం లాభం లేము గవర్నమెంట్ ఇది. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారన్న ఫైనల్ గా డిమాండ్ ఏం చేయాలి మేడం? ఇది ఓలా ఉబెర్ బంద్ కావాలి మేడం. ప్రతి ఒక్కరు అది ఓలా ఉబెర్ వదిలిపెట్టండి, ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా 2 వీలర్ తీసుకొని తిరుగుతున్నారు. సార్ బైకా, ఓలా, ఉబేర్ ఎక్కడ వాళ్ళు సార్? ఇంత ఇవ్వండి, ఇంత కాదు నాకు ఇంత ఇవ్వండి. దానికి కోటర్కి పైసలు వెళ్ళిపోతున్నారు, తాగి తిని అనుకుంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టినప్పుడే ఆటో వాళ్ళని మేము గాలికి వదిలేయము, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తాం. ఏమి ఇచ్చినారు మేడం? ఏమి ఇచ్చినారు చెప్పండి? మేము ముందంటే ఉన్నారు కదా నిలబడి. ఏమి ఇస్తే మేము ఎందుకు చెప్తాం? ఏమి ఇవ్వకపోతే కూడా చెప్తాం కదా.
మేము ఎందుకు లేకపోతే మాకు ఏమైనా ఇస్తే మేము కరెక్ట్ మాటలు మాట్లాడతాం, ఇవ్వకపోతే మేము ఎట్లా మాట్లాడాలి? క్యాది సంయోగాలతే అదే మా పరిస్థితి. ఇప్పుడు కొద్దిగా నాకంటే రాత్రి వచ్చి ఇప్పటిదాకా 500 జేబులో ఉన్నది. మళ్ళీ దానికి గ్యాస్ వేయాలి, కిరాయి 500 ఇవ్వాలి, 350 కిరాయి ఇవ్వాలి, బండి గ్యాస్ ఏమేయాలి, నీకేం తీసుకోపోవాలి. అట్లా వచ్చింది మా పరిస్థితి. మీరు ఇప్పుడు ఏమైనా చేయాలనుకుంటున్నారా అన్న? ఇప్పటి వరకు అయితే నిరసనలు చేయడం చూసినాం మేము, తర్వాత ఏం ఫ్యూచర్ లేదు మేడం, ఈ ర్యాపిడో బైకులు ఈ ట్యాక్సీలు బంద్ అయితే అందరి జీవితం మంచిగా అవుతుంది. మొత్తం ఇది మస్తు ఇదే మాకు ర్యాపిడో బైకులు ఈ కార్లు ఇది బంద్ కావాలి, అందరు బాగుంటారు. అట్లా ఏం లేదు, అందరికి అన్నం దొరుకుతుంది, రొట్టె దొరుకుతుంది. ఇది వచ్చినప్పటి చాలా పరేషాన్ ఉంది. ఈ ర్యాపిడో ఓలా బైకులు ప్రతి రాత్రి చూడు వాళ్ళు వస్తూనే ఉన్నారు. పొద్దు దాకా తాగుతున్నారు వాళ్ళు, బండి నడుపుతున్నారు, మొత్తం చేస్తున్నారు వాళ్ళు. ఏం లేదు, మాకు వాళ్ళు ఎక్కలేదు రాత్రి. ఏమంటే వద్దు, ఆటోలతో భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బుక్ చేస్తే వాళ్ళ ఇంటి దాకా ఇస్తారు, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, మొత్తం ఉంటుంది, పేరు ఉంటుంది. ఏముంటుంది చెప్పి ఎట్లా ఉంటే ఎట్లా బతకాలి మేము? ఈ ఉన్నది మా పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా పరిస్థితితో మేము ఉన్నాం. రెడ్డి సాహెబ్ కూర్చొని ఉన్నాడు, ఏం చేస్తలేడు మా కోసం. ఆటోలు ఇచ్చిన ఆటో తీసుకొని తిందామా? కారోబారు వస్తే కారోబారు చేస్తే ఏమైనా కడతాం కదా, ఆ కట్టకుంటే ఫైనాన్స్ బండి తీసుకొని తీసుకుంటాం. ఆటో ఇచ్చిన స్కీమ్ ఆటోలు వచ్చినాయి కదా, కొంతమందికి వచ్చినాయి, మాకైతే రాలేదు. మేమైతే కిరాయి బండి నడుపుతాం. ఈ కిరాయిలు కట్టడం ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి అన్న? మరి ఇప్పుడు ఇన్కమ్ తక్కువ, అదే కట్టసలేదమ్మా, కట్టసాలతలేము మేము. మా అదే పరిస్థితి ఉన్నాం మేము. ఒక దినం తింటే ఒక దినము ఉపాసంగా ఉండాలి, ఒక దినం ఒక్క పూట తింటే మళ్ళీ సాయంత్రం లేకుంటే రాత్రి. వాళ్ళు బండి ఇచ్చేస్తే వాళ్ళకి ఏం సంబంధం ఉండదు కదా మేడం. మనం 1000 రూపాయలు సంపాదించుకుంటే ఆయనకి 350 రూపాయలు ఇవ్వాలా, మనం 500 సంపాదించాలి 350 రూపాయలు ఇవ్వాలా కంపల్సరీ. అది 1,00,000 సంపాదిస్తే ఆయనకి 350 రూపాయలు ఇవ్వాలి. ఆయనకి ఏం కన్సర్ట్ ఉండదు. వాళ్ళు బండి ఇచ్చేసారు, పొద్దుగా సాయంత్రం బండి ఇచ్చేసాలి అంతే. 350 రూపాయలు ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాలా. ఏమన్నా మీరు చేసుకోండి, ఆయనకి 350 రూపాయలు ఆయనకి పెట్టేసాలి అంతే. మీరు చేయండి చేయకపోని ఆయనకి సంబంధమే లేదు దాంతో. ఓలా బైక్ బోలో అదే సార్, ఇంకేం లేదు. అందరు ఆటో డ్రైవర్ హాయిగా ఉంటారు. ఈ బైకులు ర్యాపిడో కార్లు అది ఇది బంద్ కావాలి మేడం. ఎన్నో కేసులు అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేం చెప్తలేదు. అది ఏమంటే మన దగ్గర ఇవ్వాలి, రాత్రి కూర్చుంటలేదు, ఏం లేదు. ఇంక ఇది పరిస్థితి మాది, ఇంకేం లేదు. ఇప్పటి వరకు అయితే చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఆ ఆటో డ్రైవర్లు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో. అటు ఫ్రీ బస్సు, ఇటు ఓలా ఊబర్ ఇలాంటి వాటి వల్ల తమకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని, అటు పిల్లల్ని చూసుకోవడం, ఈఎంఐలు కట్టడం, బండిల కిరాయి కట్టుకోవడం కూడా ఇబ్బందిగా మారింది అంటున్నారు. ఈ ఫ్రీ బస్సు పెట్టారు కానీ ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందితే బాగుంటుందని, అలాగే ఓలా ఊబర్ ర్యాపిడో వంటి వాటిని ఇక్కడ నుంచి స్టేట్ నుంచి లేకుండా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో పూజా కిరణ్, BC7 న్యూస్, హైదరాబాద్.